ఇప్పుడు 60 లక్షలు ఇచ్చేదంతా ఎవరు? ఏ రెడ్డోడో వేలమోడో ఇస్తాడు. ఇప్పుడు 53 లక్షలు ఇచ్చేవాడు ఏ రెడ్డోడో వేలమోడో పటేలోడో ఇస్తాడు. అంతే. బీసీలలో కానీ, ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ ఈ పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. ఏకగ్రీవాలు అంటే రుకగ్రీవాలన్నీ రావడం జరిగింది. అంటే రుకాలు అంటే రూపాయలతోటి ఏకగ్రీవాలు జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు. సో ఇటు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆఫర్ చేసింది. బండి సంజయ్ అయితే ఇక ఆయన 10 లక్షలు ఇస్తామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆసక్తికరంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. కానీ ఇదంతా ఎన్నికల సంబంధించిన ప్రక్రియను ఈరోజు విరుద్ధంగా పోతున్నట్టుగానే కనబడతా ఉంది. పోటీతత్వం ఉండాలి. పోటీతత్వం ఉంటేనే ఏం జరుగుతుంది, ఏంటిది, ఏ విధంగా ప్రచారం చేస్తారు, ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారు అనే విషయాల్లో కూడా కొంత క్లారిటీ ఉంటుంది. కానీ ఏకగ్రీవాలు కావడం వల్ల సరే ఆ డబ్బులు ఎంతవరకు వస్తాయి, ఎంతవరకు రావో పక్కన పెడితే ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే. సో గ్రామ పెద్దలు ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాటే కిక్కు. సర్పంచ్ పదవి చేపడితేనే దానికి సార్థకత, ఆ హోదానే వేరు, ఆ గుర్తింపే ప్రత్యేకం. ఇలా పదవి కాంక్షతో ఆశావాహులు ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు. పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు పాదులు కదుపుతున్నారు. ఇందుకు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు సిద్ధం అంటున్నారు. అంటే ఎంత డబ్బైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే నేను ఒకటే చెప్తా ఉంటాను, జనరల్గా పొలిటికల్ పవర్ అనేది అల్టిమేట్ పవర్. ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రపంచం ఒక 3-4 అంశాల మీద 3 అంశాల చుట్టే తిరుగుతుంది. 1 డబ్బు, 2 మగువ, 3 పవర్. ఈ 3 రిలేటెడ్గా ఉంటాయి. ఇది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం, నగ్న సత్యం. ఈ 3 చుట్టే తిరుగుతుంది. డబ్బు ప్రధానంగా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. రాజకీయాలు మొత్తం కూడా డబ్బు మీద డిపెండ్ అయి ఉంటాయి. వీటన్నిటిని మేనేజ్ చేసేది మగువ అనేది ఒక నానుడి గతం నుంచి కూడా ఉన్నది. సో అది తప్పుగా తీసుకుంటారు కావచ్చు, కానీ అలా తీసుకోవడం కూడా లేదు. కానీ చరిత్ర చెప్తున్నటువంటి అంశాలను నేను మీ ముందు చెప్పేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో ప్రధానంగా అల్టిమేట్గా ఈ ప్రపంచంలో అల్టిమేట్ ఏదైనా ఉంది, గోల్ ఏదైనా ఉంటుంది అంటే అది 100% పొలిటికల్ పవర్ మాత్రమే. ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఎమ్మెల్యే కావడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. మంత్రి కావడానికి కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఇక పిఎం కావడానికి, కేంద్ర మంత్రి కావడానికి ఎన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెడతారో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా అల్టిమేట్గా ఉండేది, అల్టిమేట్ గోల్ ఎవరికైనా ఏంటంటే పొలిటికల్ పవర్ అనేది అల్టిమేట్ గోల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధి హెచ్చించే యోచన అంటూ చూస్తున్నాం. సో అలానే ఇప్పుడు ఊర్లో ఒక సర్పంచ్గా ఉన్నారంటే ఆయన ఆధిపత్యం మొత్తం కూడా ఊర్లో ఆయనకు గౌరవం ఉంటుంది. ఆ ఊరంతా కూడా ఆయన వెంట నిలబడుతుంది. సో అందుకే దానికోసం ఆ రాజకీయం ద్వారా సంపాదించాలని కాదు, ఆ పవర్ కోసమే, ఆ పవర్ ఎంజాయ్ చేయడానికే ఈరోజు చాలామంది కూడా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. సో ఎందుకంటే ఊర్లలో వచ్చే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంత ఉంటాయి, చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి, దాంతో పెద్ద సంపాదించుకుంటే ఏముండదు. కాకపోతే ఆ యొక్క విలువ, గౌరవం పెరుగుతుంది కాబట్టి దాని గురించే ఇన్ని లక్షలు పెట్టి ఎన్నికవుతూ ఉంటారు. సో ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించే యోచన, ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నటువంటి ఆశావాహులు. గద్వాల జిల్లా కొండపల్లిలో 60 లక్షలు పలికినటువంటి పదవట. గొర్లకాన్ దొడ్డిలో 53 లక్షలట. చింతలకుంటలో 38.5 లక్షలట. శ్మశానానికి ఎకరం ఇచ్చే వారికే పదవి. వామనపల్లిలో ఆఫర్. పెళ్లిళ్ళు, జాతరలకు డీజేలకు, చావులకు వైకుంఠ రథం. పెళ్లి జాతరలకు డీజేలు, చావులకేమో వైకుంఠ రథం. ఆలయానికి ఎకరం ఇస్తా, ఇంటి నల్ల బిల్లు కడతా. ఖమ్మం జిల్లాలో కోటితో ఓ అభ్యర్థి మేనిఫెస్టో అంటూ చూస్తూ ఉన్నాడు. సో ఇట్లా రకరకాల ప్రలోభాలకు, రకరకాల విధంగా ఊరిని ఈ విధంగా డెవలప్ చేస్తా, ఆ విధంగా డెవలప్ చేస్తా, సొంత నిధులు పెట్టుకుంటా అని చెప్పేసి ఈ విధంగా కొంతమంది డబ్బులున్న వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. డబ్బులు లేని వాళ్ళు ప్రజాసేవ చేద్దామనుకున్న వాళ్ళకేమో అవకాశాలు రావు. ఇది కంప్లీట్గా ఇదంతా ఎవరిస్తారు? ఇప్పుడు 60 లక్షలు ఇచ్చేదంతా ఎవరు? ఏ రెడ్డోడో వేలమోడో ఇస్తాడు. ఇప్పుడు 53 లక్షలు ఇచ్చేవాడు ఏ రెడ్డోడో వేలమోడో పటేలోడో ఇస్తాడు. అంతే. బీసీలలో కానీ, ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ ఈ పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. 1%, 2% మాత్రమే ఉంటుంది. కానీ మిగతా 95% పైగా కంప్లీట్గా ఈ రెడ్లు, వెలమలు, ఆధిపత్య కులాలు ఏవైతే ఉంటాయో వాళ్ళతో పాటు ఉండేటువంటి ఆధిపత్య వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇలా కొంటా ఉంటారు ఆ పదవిని. 50 లక్షలకి, 60 లక్షలకి, ఎకరం భూమికి అది ఇస్తా అని చెప్పేసి కొంటా ఉంటారు. ఇది చాలా ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధమైనటువంటి అంశం. ఏకగ్రీవం అనేటువంటి అంశాన్ని అసలు పెట్టకూడదు వాస్తవంగా చెప్పాలంటే. సో దాన్ని ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేయాలి, అసలు ఆ నామినేషన్లను వాటిని తిరస్కరించాలి. సో ఇట్లా మొత్తానికైతే
కనబడతా ఉంది. అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వా నేనా అన్నట్టుగా వేలం పాటలు సాగుతున్నాయి. గద్వాల జిల్లా రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఇస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చునని ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సై అన్నారు. ఆలయ అభివృద్ధికి 60 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే తాను తప్ప మరెవరు నామినేషన్ వేయకపోతేనే తాను ఆ డబ్బిస్తానని ఆయన షరతు పెట్టారు. ఇక కేటిదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో ఓ నాయకుడు 38.5 లక్షలట, బాబా 38.5 లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో ఊర్లో వాళ్ళంతా కొత్త సర్పంచ్కే ఆయనకే ముక్తకండంతో మద్దతు పలికినట్లు తెలుస్తుంది. గట్టు మండలం గోర్లకాంత్ దొడ్డిలో సర్పంచ్ పదవి కోసం 53 లక్షలు పలికింది. అయితే ఈ వేలం పాట పాడిన వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం రావడంతో ప్రస్తుతం వారిని గ్రామ పెద్దలు ఒప్పించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇదే మండలంలోని అంతపల్లి గ్రామంలో ఓ నాయకుడు 23 లక్షలకు వేలం పాట పాడారు. అయితే మాజీ సర్పంచ్ తన పాత బిల్లు ఇస్తేనే ఇందుకు ఒప్పుకుంటారని చెప్పారని, దీనికి వేలం పాడిన వ్యక్తి అంగీకరించకపోవడంతో ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తరూర్ మండలం చిన్నపాడు వామనపల్లి గ్రామంలో ఎవరైతే శ్మశానానికి ఎకరం భూమి విరాళంగా ఇస్తారో వారే సర్పంచ్ అవుతారని చర్చలు చేస్తున్నారు. జూంపల్లి గ్రామంలో కూడా వేలం పాట వేసినట్లు తెలుస్తోంది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం వరకు మరికొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. వికారాబాద్ జిల్లా యాలాల పరిధిలో కొత్తగా ఏర్పడినటువంటి పెర్కంపల్లి తండా పంచాయతీ ఏకగ్రీవమైంది. గ్రామాభివృద్ధి కోసం 3 లక్షలు చెల్లిస్తానని తండాకు చెందిన ఇరియా నాయక్ ముందుకు రావడంతో ఆయనే సర్పంచ్గా ఎన్నుకునేందుకు గ్రామస్తులు ఓకే చెప్పారు. ఇట్లా పోటాపోటీగా మొత్తానికైతే ఏకగ్రీవం చేసుకోవడానికి, ఎందుకంటే జనరల్గా ఒక సర్పంచ్ పదవికి పోటీ చేస్తే 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు అయ్యేటువంటి డబ్బులు ఏవైతుంటే అవి నేనే ఇస్తా, అభివృద్ధికి ఇస్తా, 10 లక్షల రూపాయలు నేనే ఇస్తా అంటూ ఏకగ్రీవం చేసుకుంటా ఉన్నారు. సో ఇది మంచి సాంప్రదాయమా చెడు సాంప్రదాయం అర్థం కావట్లేదు, కానీ ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఇది బెనిఫిట్ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రేపు వాడు డబ్బులు ఇచ్చి పెద్ద ఎత్తున నేను 10 లక్షలు ఇచ్చి కొన్నా కాబట్టి నా ఇష్టారీతిన ఆజమాయిషి చెలాయిస్తా అని చెప్పేసి రేపు ఊరు మీద పడి దున్నపోతు లెక్క దోచుకుంటా ఉంటే అడగడానికి ఎవరికైనా ప్రజలకి హక్కు ఉంటుందా? ఓటేస్తే హక్కు ఉంటుంది. వాడు డైరెక్ట్ బాగా చెప్తా, నేను కొన్నా కదా, కొన్నాక నేను నా ఇష్టం చేస్తా, మీరు గమనం కూర్చోండి అంటాడు. ఏం చేస్తారు? ఇదే పరిస్థితి కనబడుతుంది. ఇంటింటికి ఉచిత మినరల్ వాటర్ బాటలట, బాబా పంచాయతీ ఖాతాల్లో కాసుల వర్షం, ఊరూర వసూలవుతున్నటువంటి బకాయిలు అంటూ చూస్తా ఉన్నాం. సో మళ్ళీ సర్పంచ్ పదవా వద్దు అంటూ ఎవరు గతంలో మాజీ సర్పంచ్ ఆవేదన, ఆయనకు దాదాపు 50 లక్షలు అప్పులు మిగిలాయట. 5 ఏళ్లలో పైసా రాలేదు, అట్రాసిటీ సహా నా 14 కేసులు పెట్టారు. మరోసారి పోటీ చేస్తే నా బతుకు ఆగం కావడం ఖాయం. సొంత డబ్బులతో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు నిర్మించాలంటూ చూస్తాం. ఇలా ఈ విధంగా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నిర్మాణాలు చేసిన వాళ్ళు, అభివృద్ధి పనులు చేసిన వాళ్ళు ఈరోజు అక్రమ కేసులతో పాటు ఈరోజు వాళ్ళ జీవితాలు అప్లపాలై ఈరోజు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు మళ్ళా పోటీ చేయాలంటే వద్దురా నాయన, ఈ సర్పంచ్ పదవులు నాకు వద్దు, ఏదొద్దని చెప్పేసి ఇట్లా చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇట్లా చాలా